టు రుద్రంగి న్యూస్. జనహృదయ నేత ఆది శ్రీనివాస్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన రుద్రంగి ప్రజలు. విజయవంతమైన విజయోత్సవ ర్యాలీ. వేములవాడ ఎమ్మెల్యేగా మరియు ప్రభుత్వ విప్గా ఎన్నికై ఆది శ్రీనివాస్ మొట్టమొదటిసారి రుద్రంగి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలు మంగళహారతులు ఇచ్చారు. అలాగే గంగాపుత్రులు చపలవలతో స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 5 ఏళ్లు పాలకుడిగా కాదు, సేవకుడిగా పనిచేస్తానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని, మిగతా 4 గ్యారంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని అన్నారు. రుద్రంగి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఇది విజయోత్సవ ర్యాలీ కాదని, నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనిస్తున్న కృతజ్ఞత ర్యాలీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డను మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపినటువంటి పేరున మీ అందరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. పేరునమాట. ఆనాడన్నా మీ బిడ్డగా ఉంటానని గత 30 సంవత్సరాలుగా మీ మధ్యలో ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి నాకు ఒక అవకాశం వస్తుంది, కష్టాలు ఉన్నా మీరందరూ అండగా నిలబడాలంటే రుద్రంగి యావత్తు కూడా, ప్రతి కుల సంఘం కూడా, ప్రతి మహిళా సంఘం కూడా, ప్రతి యువత సంఘం కూడా, అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు, విద్యార్థులు కూడా బాగా ఆలోచన చేసి ఈ గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి, అది హైదరాబాద్ కానీ, బొంబాయి కానీ, భివండి కానీ, సూరత్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ, బెహ్రాన్ కానీ, కువైట్ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు సైతం ఈసారి మన బిడ్డ గెలవాలి, మన బిడ్డకు మీ ఆశీర్వాదం ఇవ్వండి, చేతు గుర్తు ఓటు వేసి గెలిపించమని కోరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తల్లి కొడుకు అన్నట్టుగా, ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకు అన్నట్టుగా మీ ఆశిస్తూ రాజకీయంగా ఏ స్థాయికి అయినా నేను మీ బిడ్డను, రుద్రంగి బిడ్డను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవనమాట మళ్ళీ సందర్భంగా చెబుతూ, మనం రుద్రంగి మండల కేంద్రంతో పాటు
వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకోవలసిన బాధ్యత ఈ రోజు మనపైన ఉందన్నమాట. ఆనాడన్నాం గతంలో సాగునీటి రంగంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలనుకున్నా, విద్యాపరంగా అభివృద్ధి పథంలో తీసుకొని పోదాం అనుకున్నా, వైద్యపరంగా కూడా రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించిన అంశంలో మనం వెనుకబడిపోతున్నాం అన్నమాట. మనం అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసిన సందర్భం కూడా నాకు బాగా గుర్తు. కాబట్టి ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వారిగా ఈ రోజు మీరు ఇచ్చిన బాధ్యత, ఆ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ రోజు నా పైన ఉంది. మీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్న మాట సందర్భంగా ప్రధానంగా వైద్యశాల లేదు, ఈరోజు వైద్యశాలను మనం నిర్మాణం చేసుకోవాలి. నేను ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సంబంధిత మంత్రి గారితో కూడా మాట్లాడినా, సంబంధిత ఆరోగ్య శాఖ వారితో మాట్లాడినా, మరో 10-15 రోజుల వల్లే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమం. దాంతో పాటు విద్యాపరంగా ఈరోజు జూనియర్ కాలేజ్ ఉంది, మరో కాలేజీ ఏదైతే బాగుంటుందో ఈరోజు పెద్దలు ఆలోచన చెప్పినట్టయితే విద్యను కూడా ముందుకు పోయేటువంటి కాలేజీని ఈరోజు వృద్ధికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వేములవాడ కూడా అనేక రూపంలో ఉన్నటువంటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తామన్నమాట. ఈ సందర్భంగా ఈరోజు నాగారం చెరుకుపోయేటువంటి కాలువ పైన అనేక ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణం కావాలన్నారు, కొంచెంగుట్ట కోయి దగ్గర బ్రిడ్జి నిర్మాణం లేదన్నారు. ఈ విధంగా అనేక సమస్యలు చెప్పినారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశగా ఈ రోజు నేను ప్రయత్నం చేస్తానన్నమాట. రైతు వర్గానికి మేలైనటువంటి కార్యక్రమాలు, కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇబ్బంది అవుతుంటున్నారు, అది కూడా మనం కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో ఆ సమస్యను పరిష్కారం చేయడం. కానీ మహిళా సంఘాలకు సంబంధించి ఇక్కడ పక్కనే ఒక భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. మళ్ళీ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మరో కార్యక్రమంలో ఏం చేస్తే బాగుంటుందో మీరు సీఏలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీఓఏలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా మీ మహిళా సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కూర్చొని మాకు ఇది బాగుంటుందంటే తప్పనిసరిగా ఆ అంశంలో కూడా మహిళాంతరంలో గంటగా ఉండేటువంటి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చినటువంటి రుద్రంగి లక్ష్మణ స్వామి పక్కన అయ్యప్ప స్వామి ఇచ్చినటువంటి ఆశీస్సుల్ని సద్వినియోగపరుస్తూ మీ అందరి గౌరవాన్ని ఇనుమడింపజేసే పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నమాట. సందర్భంగా రుద్రంగి గ్రామానికి, వేములవాడ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఏ మచ్చ రాకుండా రాబో రోజుల్లో పనిచేస్తూ ముందుకు సాగుతున్న మాటని సందర్భంగా మీ బిడ్డగా ఈ రుద్రంగిలో మాటిస్తూ నేను గెలిచిన రోజే చెప్పడం జరిగింది. ఈ విజయం నా ఒక్కడి విజయం కాదు, ఈ విజయం మీ అందరిదన్నా. అందుకే అన్నాడు ఈ విజయాన్ని ప్రజలకి అంకితం చేసిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకి ఈ వేములవాడ ఎన్నికైనటువంటి ఈ పదవిని అంకితం చేస్తున్నమాట. గతంలో ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటూ మీ మధ్యలో నడుస్తానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం గత 20 రోజులుగానే ఉంటున్నా, రాబో రోజుల్లో కూడా అదే విధానం కొనసాగుతుంది. మీకు నాకు నేరుగా ఇంతవరకు ఏ విధంగా సంబంధాలు లేవో అదే విధంగా సంబంధాలను నెరవేర్చుకుంటూ ఆ కార్యక్రమం అభివృద్ధి కోసం పనిచేస్తానన్నమాట మీ అందరికీ ఇస్తున్నా. Thank you for watching Rudrangi TV. For more interesting content, please like, share and subscribe.